అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 9 హాస్ని బాయ్ ఫ్రెండ్. ఇక స్టోరీకి వెళ్తే విరాట్ వర్మ గదిలో నుంచి కంగారుగా తన గదిలోకి వచ్చిన హాస్ని అక్కడ జరిగిందంతా గుర్తుకు తెచ్చుకొని అనవసరంగా హిట్లర్ దగ్గరికి వెళ్ళాను అని అనుకుంటోంది. ఇంతలో ఆమె గది తలుపులు తట్టినట్లుగా సౌండ్ వినపడుతుంది. అది వినగానే హిట్లర్ వచ్చాడేమో అని భయపడుతూ ఎవరు అని లోపల నుంచి అడిగింది హాస్ని. నేను మేడం అని బయట నుండి వినిపించిన సరిత గొంతు గుర్తుపట్టి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ డోర్ ఓపెన్ చేసింది హాస్ని. సరిత డోర్ దగ్గర నిలబడి క్లాత్స్ షిఫ్ట్ చేయడానికి విరాట్ సార్తో మాట్లాడతాను అన్నారు కదా, అడిగారా మేడం అని హాస్నిని వినయంగా అడిగింది. ఒప్పుకోలేదు అని నిస్సహాయంగా అంది హాస్ని. ఏమైంది మేడం, ఆ డ్రెస్సెస్ మీకు నచ్చలేదా ప్రశ్నార్థకంగా అడిగింది సరిత. ఈమెకు నా సమస్య ఏంటో ఎలా చెప్పాలి అని కాసేపు ఆలోచించిన హాసిని అంతలోనే బుర్రలో ఏదో తట్టినట్టు, ఉదాహరణకు నీ హస్బెండ్ తన గర్ల్ ఫ్రెండ్ కోసం కొన్న డ్రెస్సెస్ నీకు ఇచ్చాడనుకో, నీకేమనిపిస్తుంది అని సరితను అడిగింది హాసిని. తెలియడానికి నాకు పెళ్ళైతే కదా అని స్పష్టంగా అంది సరిత. ఏంటి, ఇప్పటి వరకు నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు, అసలు నీ వయసు ఎంత అని సరిత వైపు అమాయకంగా చూసింది హాసిని. జస్ట్ 37 years మేడం అని మెలికలు తిరుగుతూ చెప్పింది సరిత. మరి ఇన్ని రోజులు పెళ్ళెందుకు చేసుకోలేదు, నన్ను చూడు 20 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నాను, అసలు నీకున్న సమస్య ఏంటి అని సూటిగా అడిగింది హాసిని. ఆమెకు ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సరిత. సైలెంట్గా నుంచున్న సరిత ముఖంలో బాధను చూసిన హాసినికి తన బాల్యతనం గుర్తొచ్చింది. డబ్బు లేని వాళ్ళు ఈ సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో అనుభవపూర్వకంగా తెలుసుకుంది. చిన్నతనం నుండి హాస్టల్లో నివసించడం, అయిన వాళ్ళ ఆదరణకు నోచుకోకపోవడం, ఒంటరిగా కష్టాలు పడటం, ఇలాంటివన్నీ ఆమెకు తెలుసు. అందుకే సరిత కళ్ళల్లో బాధకు చలించిపోయిన హాస్ని ఇంకేమీ మాట్లాడకుండా ఆమెను అక్కడి నుండి పంపించేసి కాసేపు టీవీతో కాలక్షేపం చేసి నిద్రలోకి జారుకుంది. ఆ రాత్రి వేళలో ప్యాలెస్ బయట అంతా చీకటిగా ఉంది. అందరూ నిద్రలోకి జారుకున్నారు. అక్కడికి కొద్ది దూరంలో ఒక అడవి ఉంది. పెద్ద పెద్ద చెట్లు పొదలతో ఇంకా చిమ్మ చీకటిగా ఉంది ఆ అడవి. అక్కడ ఒక అమ్మాయి హెల్ప్ హెల్ప్ అని గొంతులో నరాలు చిట్లేలా అరుస్తూ అటు ఇటు పరిగెడుతోంది. వైట్ కలర్ క్రాప్ టాప్ వేసుకొని ఉన్న ఆ అమ్మాయి తనను ఎవరో తరుముతున్నట్లుగా పరిగెడుతూ ఉంది. కానీ ఆమెకు ఆ అడవి నుంచి బయటపడే దారి దొరక్క నిస్సాయంగా ఓ చోట నిలబడి అటు ఇటు చూస్తోంది. ఇంతలో ఆమె కాలు మీద నుండి ఒక నాగుపాము నిదానంగా పాక్కుంటూ నడుము దగ్గరకు వచ్చింది. దాన్ని కొరలు కసిగా కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అది చూసి ఆమె భయంతో వణికిపోయింది. వద్దు, నన్నేం చేయొద్దు, వద్దు అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా నిద్రలో లేచింది హాస్ని. భయంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది. గబగబా ఒంటి మీద ఉన్న దుప్పటిని పక్కకు తీసి తన శరీరం అంతా చెక్ చేసుకుంది. కానీ తన కాలి మీద పాము కాట ఆనవాళ్ళు ఎక్కడా లేవు. చుట్టూ ఒకసారి చూసి తనకు వచ్చింది కలేనని అర్థమయ్యి ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ భారంగా ఊపిరి తీసుకుంది. హాసినికి ఒళ్ళంతా భయంతో కంపించిపోతూ ఉంది. చాలాసేపటి వరకు ఆ కల ప్రభావం నుండి బయటకు రాలేకపోయింది. మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించింది. కానీ ఎంతకీ కళ్ళు మూతపడలేదు. వెంటనే పైకి లేచి, ఛీ, నేనెంత భయపడ్డానేంటి, ఇదంతా హిట్లర్ పాము వల్లే, ప్రతి దానికి నన్ను భయపెట్టి కంట్రోల్ చేయడానికి చూస్తాడు అని అసహనంగా అనుకుంటూ ఆ రాత్రి గడిపింది హాసిని. ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయిన హాసిని పొద్దున 8 గంటలకు లేచి రాత్రి వచ్చిన కల వల్ల ఆమె ముఖం పాలిపోయినట్లుంది. కాలేజీకి టైం అవుతుందని ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కాలు మీద కాలేసుకొని కూర్చొని కనిపించాడు విరాట్. అతన్ని చూడటంతో ముందు రోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి హాస్ని ముఖం ఎర్రబడింది. తన ఫీలింగ్స్ విరాట్కి కనిపించకూడదు అని అనుకుంటూ తలదించుకొని డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చొని మౌనంగా బ్రేక్ఫాస్ట్ తినడం మొదలుపెట్టింది. ఆమె ఫేస్ చూస్తే నిద్ర లేనట్లు తెలుస్తోంది. నైట్ నిద్రపోలేదా అని శాండ్విచ్ తింటూనే లోగొద్దుతో అడిగాడు విరాట్. అతని మాటల్లో కన్సర్న్ కాకుండా
ఇంకేదో తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ కనిపించింది. దాంతో ముఖం నార్మల్గా పెట్టుకొని "ఆ, అలాంటిదేం లేదు, నిద్ర చాలా బాగా పట్టింది" అని ముఖం మీద నవ్వు పొలుముకొని చెప్పింది హాసిని. ఆమె మాటలకు ఏ రెస్పాన్స్ లేకుండా తినడం మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు విరాట్. అమ్మయ్య, నేను చెప్పింది నమ్మేశాడు అని మనసులోనే సంబరపడుతూ తినడంలో బిజీగా ఉన్న హాసినికి, అంత కంగారుగా ఉంటే 3 months వెయిట్ చేయడం అక్కర్లేదు అన్న విరాట్ మాటలకి గొంతులో ఏదో అడ్డం పడినట్లు పొలమారింది. కాసేపు దగ్గుతూ ఉక్కిరిబిక్కిరైపోయింది. చాలా కూల్గా ఆమె చేతికి వాటర్ గ్లాస్ అందించాడు విరాట్. గబగబా నీళ్ళు తాగిన హాసిని పొలమారడం వల్ల కచ్చిన కన్నీళ్ళు తుడుచుకుంటూ విరాట్ వైపు చూస్తూ, మన మధ్యలో ఉన్న కండిషన్ ప్రకారం 3 నెలలంటే 3 నెలలే, అందులో ఎలాంటి మార్పు లేదు అని స్ట్రాంగ్గా చెప్పింది. నువ్వు నా కంటికి ఇంకా చిన్న పిల్లల్లానే కనిపిస్తూ ఉన్నావు కాబట్టి చాలా సున్నితంగా డీల్ చేస్తాను, డోంట్ వరీ అని అదో రకంగా చూస్తూ అన్నాడు విరాట్. అతని మాటలకి వీడి మొహం మండ, వీడి కళ్ళు కారం కొట్ట, చచ్చినోడు, ఎప్పుడు అదే ధ్యాస, వీడికి ఇంకేం పనిలేదనుకుంటా అని మనసులోనే తిట్టుకుంటూ విరాట్ని చూస్తూ ఉంది. ఆమె వాలకం చూస్తుంటే లోపల తిట్టుకుంటూ ఉందని తెలిసిపోతూనే ఉంది. మనసులో తిట్టుకున్నా పనిష్మెంట్ తప్పదు అన్న విరాట్ మాటలకు ఉలిక్కిపడి, నో, నేనెక్కడ తిట్టుకుంటున్నాను, అసలు మిమ్మల్ని తిట్టేంత ధైర్యం నాకెక్కడిది, మీరిచ్చిన మాట వెనక్కి తీసుకుంటారా అని అడగాలనుకున్నాను, అంతే అని తడబడుతూ బదిలిచ్చింది హాసిని. అది నీ మీద ఆధారపడి ఉంటుంది అని స్పష్టంగా చెప్పాడు విరాట్. ఇప్పుడు నేను అంత కాని పని ఏం చేశాను అని అయోమయంగా అడిగింది హాసిని. నీ వార్డ్రోబ్లో ఉన్న క్లాత్స్ నువ్వు యూజ్ చేయాలని చెప్పాను, చేసావా అని సూటిగా అడిగాడు విరాట్. ఆ డ్రెస్సెస్ వేసుకోవడం నాకు ఇష్టం లేదని నేను కూడా చెప్పాను కదా అని భయంతో గొంతు తడారిపోతూ ఉంటే అతి కష్టంగా చెప్పింది హాసిని. రేపటి నుంచి నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవడానికి వీల్లేదు, నిన్ను పర్సనల్గా నేనే రెడీ చేస్తాను అని హాసిని గుండెల్లో బాంబు పేల్చాడు విరాట్. విరాట్ నోటి నుండి బాణాల్లా దూసుకొచ్చిన ఆ మాటలకి కోయబారిపోయింది హాసిని. అతను అలా మాట్లాడగలడని ఏమాత్రం అంచనా లేకపోవడంతో మరింత షాక్ అయింది. అస్సలు కుదరదు అని ఒక్క మాటలో చెప్పి, ఇంకా అక్కడే ఉంటే ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో అన్న భయంతో ఫాస్ట్గా కాలేజ్కి వెళ్ళిపోయింది. కాలేజ్కి చేరుకున్న హాసిని క్లాస్కి వెళ్ళడం ఇష్టం లేక చెట్టు దగ్గర కూర్చొని మొబైల్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటూ ఉంది. కానీ ఆమె ఆలోచనలన్నీ విరాట్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇంతలో ఆమెను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన కీర్తి, క్లాస్కి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు అని హాసిని భుజం మీద చేయి వేసి అడిగింది. ఇంట్రెస్ట్ లేదు అని ముభావంగా బదులిచ్చింది హాసిని. ఏమైనా జరిగిందా అని కన్సర్న్గా అడిగింది కీర్తి. ఇన్ని రోజులు మా నాన్నకు దూరంగా ప్రశాంతంగా ఉన్నాను అనుకున్నాను, కానీ అలాంటి వాడినే పెళ్లి చేసుకొని ప్యాలెస్ లాంటి జైలుకి పర్మనెంట్ ఖైదీ అయిపోయాను అని నిస్తేజంగా బదులిచ్చింది హాసిని. మళ్ళీ ఏమైంది అని కంగారుగా అడిగింది కీర్తి. మార్నింగ్ కాలేజ్కి వచ్చేటప్పుడు విరాట్ తనకు మధ్య జరిగిన డిస్కషన్ మొత్తం కీర్తితో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది హాసిని. ఆమె చెప్పిందంతా ఓపిగ్గా విన్న కీర్తి, అసలు విరాట్ నేను కేర్ చేయాల్సిన అవసరం ఏముంది అని హాసినిని ప్రశ్నించింది. నాకేం తెలుసు అసహనంగా అంది హాసిని. ఇంతలో నువ్వేనా హాసిని అంటే అని తన వయసున్న ఒక అమ్మాయి వచ్చి అడిగింది. కాదు అయితే ఏంటి అని విసుగ్గా అడిగింది హాసిని. నువ్వు ఎవరైనా సరే ఇప్పుడు మాతో రావాల్సిందే అని పొగరుగా చెప్పింది ఆ అమ్మాయి. ఏయ్, నీకేమైనా పిచ్చా, నువ్వు అడుగుతున్న హాసినిని నేను కాదు అంటే రమ్మంటావేంటి, పోయి ఎవరికోసం వచ్చావో వాళ్ళని తీసుకుపో, అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు అని చిరాగ్గా అంటూ అక్కడి నుండి వెళ్ళడానికి పైకి లేచింది హాసిని. ఈ నటన నా దగ్గర కాదు, నువ్వు ఎవరివో తెలుసుకోకుండానే ఇక్కడికి వచ్చాననుకుంటున్నావా, ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకొని నాతోరా అని వెళ్తున్న హాసిని చేయి పట్టుకొని వెనక్కి లాగింది ఆ అమ్మాయి. నాన్సెన్స్, లీవ్ మై హ్యాండ్ అని ఆ అమ్మాయి వైపు కోపంగా చూసింది హాసిని. చూపేంటి, నీకింత సీన్ ఉందని అనుకుంటున్నావా అని సీరియస్గా అడుగుతూ హాసిని చేయి పట్టుకొని కాలేజ్ వెనుక గుబురుగా ఉన్న చెట్ల మధ్యకు లాక్కొని వెళ్ళింది ఆ అమ్మాయి. సరిగ్గా అప్పుడే వాళ్ళకి కాస్త దూరంలో లగ్జరీ కార్ బ్యాక్ సీట్లో రిలాక్స్డ్గా కూర్చొని బ్రాండెడ్ రెడ్ వైన్ సిప్ చేస్తూ ల్యాప్టాప్లో ఏవో చెక్ చేస్తూ ఉన్నాడు విరాట్. ఎందుకో హాసినిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి విరాట్ ఆమె ప్రతి కదలికను అబ్జర్వ్ చేసేందుకు ఆమె ఎటు వెళ్తే అటే వెళ్తున్నాడు. అది ఆమె మీద ప్రేమ,
ఇంకేదైనా బలమైన కారణం ఉందో తెలియదు. అలాగే ఈరోజు కూడా హాస్ని కాలేజ్కి వెళ్ళగానే ఆమెకు తెలియకుండా కాలేజ్కి వచ్చి అక్కడే కారులో కూర్చొని తన ఆఫీస్ మీటింగ్స్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. అతని కారు వెనుక వరుసగా బాడీగార్డ్స్ ఉన్న వెహికల్స్ కూడా ఉన్నాయి. చీమ కూడా అతన్ని చేరనంత పటిష్టమైన సెక్యూరిటీ ఎప్పుడూ విరాట్ వెంట ఉంటూ అనుక్షణం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. విరాట్ పక్కనే కూర్చొని ఆ పరిసరాలను గమనిస్తూ ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దాస్కు కొంతమంది స్టూడెంట్స్ ఒక అమ్మాయిని రౌండప్ చేయడం కనిపించింది. వెంటనే విరాట్ వైపు తిరిగి, ఈ కాలేజీలో గొడవలు చాలా ఎక్కువ అనుకుంటా సార్, అటు చూడండి, కొంతమంది గర్ల్స్ కలిసి ఒక అమ్మాయిని ఎలా లాక్కొని వెళ్తూ ఉన్నారో అంటూ అటుగా చూపించాడు. అయితే ఆ అమ్మాయి హాస్ని అని ఆ క్షణం దాస్కి కూడా తెలియదు. ఇదిలా ఉండగా హాస్నిని లాక్కెళ్ళి వెళ్ళిన అమ్మాయి నేరుగా ఆమెను తీసుకెళ్ళి మరొక అమ్మాయి కాళ్ళ దగ్గర పడేసింది. వాట్ ద హెల్, నీకేమైనా పిచ్చా, అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని కింద పడిన హాసిని పైకి లేస్తూ కొట్టుకుపోయిన మోచేతిని తుడుచుకుంటూ తనను తోసిన అమ్మాయి మీద కోపంగా అరిచింది. నిన్ను తీసుకురమ్మని చెప్పింది నేనే అని వినిపించిన మరో వాయిస్కి అటుగా తిరిగిన హాసిని అక్కడ ఉన్న అమ్మాయి వైపు అయోమయంగా చూస్తూ, ఎవరు నువ్వు అని ఆశ్చర్యంగా అడిగింది. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని గట్టిగా అరుస్తూ హాసిని దగ్గరికి వెళ్ళింది ఆ అమ్మాయి. తన మీదకు వస్తున్న ఆ అమ్మాయిని షాకింగ్గా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు, నువ్వెవరివో కూడా నాకు తెలియదు, అసలు ఏం చేశానని ఇలా మీదకు వస్తున్నావు అని అసహనంగా అడిగింది హాసిని. ఏం చేశావో నీకు తెలియదా అంటూ హాస్ని చెంప మీద గట్టిగా కొట్టింది ఆ అమ్మాయి. హాస్ని ఆ అమ్మాయిని పక్కకి నెట్టి, ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంకోసారి చెయ్యి ఎత్తావంటే ఆ చెయ్యి విరిగిపోతుంది ఏమనుకున్నావు అని గట్టిగా అరిచింది. చేసిందంతా చేసి ఏమీ ఎరుగని నంగనాచిలాగా ఎలా అడుగుతుందో చూడండి అని హాస్ని వైపు అసహ్యంగా చూస్తూ అంది ఆ అమ్మాయి. హలో, మర్యాదగా మాట్లాడు, ఇందాకటి నుండి ఏదో మిస్అండర్స్టాండింగ్ అనుకొని ఓపిక పట్టాను, విషయం ఏంటో చెప్పకుండా ఏంటి న్యూసెన్స్, చెప్తే చెప్పండి లేకపోతే పక్కకు పోండి, అనవసరంగా నన్ను కెలికితే మాత్రం ఊరుకునేది లేదు అని కోపంగా అంది హాసిని. అవునులే, నీలాంటి బజార్ వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు, ఎవరినో ఒకరిని ట్రాప్ చేయకపోతే పొద్దు గడవదు కదా అని ఇంకేదో అనబోయిన ఆ అమ్మాయి ఒక్కసారిగా అమ్మా అని అరుస్తూ నేల మీద పడిపోయింది. తల నుండి విపరీతంగా రక్తం కారుతూ ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాని మిగతా అమ్మాయిలందరూ పక్కకు తిరిగేసరికి చేతిలో పొడవాటి కర్ర పట్టుకొని భద్రకాళిలా ఊగిపోతూ కనిపించింది హాసిని. ఆమెను అలా చూసిన మిగతా అమ్మాయిలకి లోపలే భయం వేసింది. వాళ్ళలో ఒక అమ్మాయి మాత్రం అతి కష్టంగా గొంతు పెగిలించుకొని, నా ఫ్రెండ్ని కొట్టడానికి నీకెంత ధైర్యం అని బింకంగా అడిగింది. పిచ్చి పిచ్చి కూతలకొస్తే కొట్టక ముద్దు పెట్టుకోవాలా, ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాను కదా అని ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారేమో, తేడా వస్తే ఒక్కొక్కరిని చీరేస్తా అని గట్టిగా అరిచింది హాసిని. అయినా ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్లు నా ఫ్రెండ్ తప్పేం మాట్లాడింది, నువ్వు అలాంటి దానివే కదా అని హాస్నిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఇంకో అమ్మాయి. ఆమె మాటలకి కోపంతో ఊగిపోతూ, నీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అంటూ విసురుగా చేతిలో ఉన్న కర్రతో ఆ అమ్మాయిని కొట్టబోయింది హాసిని. ఇంతలో ఉన్నట్టుండి తన శరీరం గాలిలో తేలినట్లు అనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసిన హాసినికి తన నడుము చుట్టూ చేవేసి పట్టుకున్న విరాట్ కనిపించాడు. లీవ్ మీ, ఈరోజు వాళ్ళకి తగిన శాస్తి చేస్తాను అని గట్టిగా అరుస్తూ అతని చేతుల్లో నుండి విడిపించుకోవడానికి ట్రై చేసింది. ఆమెను వదలకుండా గట్టిగా పట్టుకొని, ఏం చేస్తున్నావో తెలుస్తూ ఉందా, కాస్త స్పృహలోకి రా అని కోపంగా అన్నాడు విరాట్. అతని కళ్ళల్లో కోపానికి జడిసిన హాస్ని సైలెంట్ అయితే అక్కడే విరాట్ని చూసిన మిగతా గర్ల్స్ షాక్ అయ్యారు. తనతో మీకున్న ప్రాబ్లం ఏంటి, ఎందుకు రౌండప్ చేశారు అని ఆ గ్యాంగ్ వైపు చూసి సూటిగా అడిగాడు విరాట్. అది అని ఒక క్షణం చెప్పడానికి తటపటాయించిన ఆ అమ్మాయి విరాట్ షార్ప్గా చూడడంతో ఒకరి బాయ్ ఫ్రెండ్ను తన వైపు తిప్పుకుంది అని తడబడుతూ చెప్పింది. ఆ మాటలకు హాస్నికి దిమ్మ తిరిగిపోయింది. అసలే విరాట్ ఇక్కడ ఎందుకున్నాడో అర్థం కాక భయపడుతూ ఉంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈ అమ్మాయి ఉన్నవి లేనివి చెప్తోంది. ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలరా స్వామి అని లోపలే కంగారు పడిపోయింది. ఈ విషయాన్ని విరాట్ ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటాడో అన్న భయం కూడా ఆమెలో అంతకంతకు పెరిగింది.
మరిప్పుడు విరాట్ రియాక్షన్ ఏంటి? అసలు వాళ్ళు హాస్ని గురించి ఏం చెప్పాలనుకున్నారు? దానికి విరాట్ హాస్నికి శిక్ష వేస్తాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.